1000 వ్యూస్ దాటలేదు అంటే నువ్వు చెప్పే సొల్లు నమ్మటానికి ఈ 2 పార్టులు చివరిదాకా చూస్తే అసలు అడిగిన క్రూషియల్ క్వశ్చన్ ఏదైతే ఉందో, బైబిల్ని సనాతన గ్రంథాలంటే కల్పిత కథలు కాదు. ఇక బైబిల్ నిజము అనే పాపం ఒక దాన్ని ఏమంటారు గుడ్డి నమ్మకంలో బతుకుతున్న రవీంద్రను క్వశ్చన్ అడుగుతున్నా. ఒకదానికి ఒకటే సరిపోల్చగలిగిన మాటలు ఏవైనా ఉంటే అది దేవుని వాక్యం మాత్రమే. ఎంతకంటే బూతు, ఎంతకంటే కామెడీ ఇంకేమన్నా ఉంటుందా రవీంద్ర? నేను మళ్ళీ ఛాలెంజ్ చేస్తున్నా ఎవరికైనా సరే. ఇంకోటి అసలు పెద్ద పగటి కలవట్ అన్నాడు చూడండి. హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. 4 రోజుల క్రితం బైబిల్ మీద ఒక వీడియో పెట్టా. అది చాలా గ్యాప్ తర్వాత. ఆ వీడియో ఏంటంటే బైబిల్ ప్రకారం పరలోకము నరకము శాశ్వతమా కాదా అని చెప్పేసి 4 రోజుల క్రితం పెట్టిన వీడియోకి ఎవరూ మాట్లాడాల. క్రైస్తవ సమాజం నుంచి ఒక 2 వీడియోలు చేశారు. అందులో ఒకడు జాన్ పాల్. కాకపోతే ఇప్పుడు జాన్ పాల్కి ప్రత్యేకంగా కౌంటర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. కారణం ఏంటంటే ఈ జాన్ పాల్ ఆల్రెడీ సచిన పాము. సాటి క్రైస్తవుల చేతే తిట్టించుకుంటూ, సాటి క్రైస్తవుల చేతే కొట్టించుకుని, ఎందుకంటే ఆ వీడియో వాళ్ళు పబ్లిక్ చేయకపోయినా ఆ వీడియో నేను చూశాను కాబట్టి, ఇంకా చెప్పాలంటే ఆడవాళ్ళ చేత కొట్టించుకుని తను ఏదో ఇబ్బంది పడుతున్నాడు కాబట్టి ఇప్పుడు ఆ చచ్చిన పావుని మళ్ళీ చంపే ప్రయత్నం నేను చేయదలుచుకోవట్లేదు. అలా అని అతని కంటెంట్ను వదిలేస్తున్నానా అంటే కాదు. సేమ్ కంటెంట్ తోటి ఇంకో వ్యక్తి వీడియో చేశాడు. ఆ వ్యక్తికి ఇప్పుడు కౌంటర్ ఇస్తున్నాను. ఆ వ్యక్తి పేరేంటనుకుంటున్నారా? రెవరెండ్ రవీంద్రనాథ్. అలాగే ఫేస్బుక్లో చూసుకుంటే బ్రో రవీంద్రనాథ్ అని పెట్టుకుంటాడు. పాపం ఈ రవీంద్రనాథ్ని కూడా మనం కౌంటర్ చేయాల్సిన పని లేదు. కారణం ఏంటంటే గతంలో అతని గురించి కొన్ని వీడియోస్ చేశాం ఆల్రెడీ. అందులో ఆయనకి సంబంధించిన ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని విశేషాలను కూడా బయట పెట్టేశాం కాబట్టి ఇప్పుడు మళ్ళీ ప్రత్యేకంగా అతని గురించి బయట పెట్టడానికి ఏమీ లేదు కాబట్టి కౌంటర్ చేయొద్దు అనుకున్నాం. కానీ కంటెంట్ అట్లా వదిలేలేంగా కాబట్టి సమాధానం చెప్దాం. అయితే సమాధానం చెప్పే ముందు అతను పెట్టిన వీడియో థంబ్నెయిల్స్ ఒకసారి చూడండి. సో మొదటి థంబ్నెయిల్ చూస్తే పరలోకము నరకము శాశ్వతము కాదా, లలిత్ కుమార్ రోస్టింగ్. ఇక రెండో వీడియో లలిత్ కుమార్ రోస్టింగ్ పార్ట్ 2. దానికి నేనేదో ఏడ్ చేస్తున్నట్టు దీనికి టైటిల్ కూడా ఏం పెట్టాడు? లలిత్ కుమార్ రోస్టింగ్ అని పెట్టాడు. చూడరే బాబు, లలిత్ కుమార్కి నువ్వు జస్ట్ వీడియో పెట్టావు. ఆ వీడియో రోస్టింగా కాదా అని చెప్పాల్సింది ప్రజలు. అండ్ ఇంకా చెప్పాలంటే నువ్వు రోస్ట్ అయిపోయావు. కారణం ఏంటంటే ఈ వీడియో నేను చేసే టయానికి ఈ వీడియో చూసింది ఎంతమందో తెలుసా? వారం రోజుల్లో నువ్వు పెడితే మొదటి వీడియో చూసింది 396 మంది, రెండో వీడియో చూసింది 450 మంది. రెండూ కలిపినా కూడా 1000 వ్యూస్ దాటలేదు అంటే నువ్వు చెప్పే సొల్లు నమ్మటానికి హిందువులే కాదు నీ గొర్రెలు కూడా సిద్ధంగా లేరు. ఇది కాదు రోస్టింగ్ అంటే. ఇంత దారుణంగా నువ్వు రోస్టింగ్ అయిపోయి నాకు రోస్టింగ్ అంటే టైటిల్ పెట్టు. పోనీ నువ్వు రోస్టింగ్ అని టైటిల్ పెట్టిన దానికోసం అన్నా సరే నేను చూడాలి, కౌంటర్ చేయాలి, చేస్తాను. కానీ ఈ 2 పార్టులు చివరిదాకా చూస్తే అసలు అడిగిన క్రూషియల్ క్వశ్చన్ ఏదైతే ఉందో ఆ క్వశ్చన్కి మాత్రం ఆన్సర్ చెప్పలేదు. కారణం ఏంటో తెలుసా? చెప్పలేరు. లలిత్ కుమార్ అడిగిన ప్రశ్న అంత శక్తివంతమైంది. అందుకే 4 రోజులైనా సరే ఇలాంటి పిల్లబిత్రిగాళ్ళు తప్ప పెద్దవాళ్ళు ఎవరు దీని మీద స్పందించలేదు. ఓ మర్చిపోయా, ఆటల్లో అట్టిపండు కూడా ఒకడు ఉన్నాడు కదా, అదే పుచ్చిపోయిన గువ్వలకి పాచిపోయిన పువ్వులకి ప్యాచీలు వేసుకుంటా కూర్చుంటాడు. ఆడి కోతి గ్యాంగ్ ఒకళ్ళు ఉంటారు. ఆడెవడో నీటి అని ఒకడు, ఊరపంది ఒకడు, ఇట్లాంటి వాళ్ళు కొంతమంది కూర్చుని లైవ్లు పెడతా ఉంటారు. ఆడు లైవ్ పెట్టేసి ఎపిసోడ్ మీద ఏదో ఇంత బారు మాట్లాడాడు. ఒరే నేను కౌంటర్ చేయాలి అనుకుంటే ఒక అరగంట, 40 నిమిషాలు ఓకే రీజనబుల్. మరి అమ్మ కడుపులో మాడ 2 గంటలు 3 గంటలు లైవ్లు పెట్టి నన్ను స్పందించమంటే అది చొట్ట టైం బొక్క. ఎందుకంటే ఎంతసేపు చూసినా దానికి సమాధానం రాదు కదా. మరి మీరు అంత బారు సాగదీసి ఏదో సామెత చెప్తారు కదా, కొండంత రాగం తీసిన తర్వాత ఏదో పీకాడు అని చెప్పేసి, అలాగే అవుతుంది. అందుకే ఆ ఆటలు అట్టుకోండి కానీ వదిలేశాను నేను. ఎందుకంటే ఆడికి గతంలో దాదాపు ఒక 10-12 ఛాలెంజ్లు ఇచ్చా, ఒక్కదానికి కూడా స్పందించలేని ఆ మరుగుదొడ్డిగాడు ఇప్పుడు కొత్తగా నేను లైవ్ పెట్టా కదా, నేను ఇంతబారు పొడిసా కదా అని చెప్పి బిల్డప్లు ఇస్తున్నాడు. అఫ్కోర్స్ ఇప్పుడు రవీంద్రనాథ్ కూడా పీకింది అదే. ఏంటది? హిందూ గ్రంథాల మీద విషం కక్కటం, హిందూ దేవీ దేవతల మీద నోరు పారేసుకోవటం. అంతకు మించి అన్న పీకి కట్టలు కడదామా అంటే కూడా వీళ్ళకి చేత కాదు. సో ఇక నేరుగా సబ్జెక్ట్లోకి వెళ్దాం. బాబు రవీంద్ర దా
నిజంగా నేనైతే ఈ గొంతు పూర్తిగా సెట్ అయిపోయిన తర్వాత కౌంటర్ చేద్దాం అనుకున్నా. కానీ ఆల్రెడీ ఇప్పటికే పాపం పెట్టి వారం అయింది, బిడ్డ ఎదురు చూస్తూ ఉంటాడు. ఎదురు చూస్తూ ఉంటే పర్లా, పైపెచ్చు వీళ్ళు జడ్జిమెంట్లకు వచ్చేస్తారు, లలిత్ కుమార్కి ఏనా బొచ్చు తెలీదు అని చెప్పేసి. సో అందుకే కౌంటర్ ఇయాలే చేసేస్తున్నా. కీప్ ఇట్ అప్. బైబిల్ పైన ఏమాత్రము కూడా అవగాహన లేకుండా బైబిల్ అంతా కూడా నాకే తెలుసన్నట్లుగా మాట్లాడేవారు అనేకులు ఉన్నారు. అయితే అందులో మొట్టమొదటి స్థానం ఎవరికైనా ఇవ్వాలి అనుకుంటే హిందూ జనశక్తి లలిత్ కుమార్కి మనం ఇవ్వచ్చు. ఇతడికి బైబిల్ మీద ఏమాత్రము కూడా అవగాహన లేదు, కానీ బైబిల్ మీద వీడియోస్ చేస్తూనే ఉంటాడు, నాకు అంతా తెలుసు అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటాడు. లలిత్ కుమార్ భలే చెప్పావా. ఎంతకీ ఈ డైలాగు ఇతను ఒక్కడే అన్నాడు అనుకుంటున్నారేమో, కాదండి, జాన్ పాల్ కూడా అన్నాడు. జాన్ పాల్ ఒక్కడే అనుకుంటున్నారేమో, ఇంకా చాలా మంది అంటా ఉంటారు. నన్ను అనుకుంటున్నారేమో, నన్ను ఒక్కడనే కాదు, బైబిల్ బాగా తెలుసు అని తొడలు కొట్టుకునే పాస్టర్లని కూడా. ఎందుకంటే ఈ రవీంద్రనాథ్కి బైబిల్ తెలియదని టిఎస్ కుమార్ అంటాడు, జాన్ పాల్కి బైబిల్ సరిగా తెలియలేదని రవీంద్రనాథ్ అంటాడు. అంతెందుకు ఏకంగా బైబిల్ మీద పీకేశాను, కట్ల కట్టేశాను, నేను అప్పు ఆస్తులుని అని చెప్తాడు కదా ఎవరో అపోస్తులుడు అద్దంకి రంజిత్ తోఫిరు. ఆ రంజిత్ తోఫిర్కి బైబిల్ నా బొచ్చు కూడా తెలియదు అని చెప్పేసి రైట్ థియాలజీ ఫోరం అని ఒక వేదిక పెట్టుకున్నా. అంటే రైట్ థియాలజీ అంటే తెలుసు కదా, బైబిల్కి సంబంధించిన స్టడీస్ నేర్పేవాళ్ళు, అందులో కూడా రైట్ థియాలజీ అంటే వాళ్ళది. వాళ్ళు ఏమంటారు, రంజిత్ తోఫిర్కి బొక్క కూడా తెలియదు అంటారు. ఇప్పుడు ఆ ముగ్గురికి ఏది ఆ రైట్ థియాలజీ ఫోరం వాళ్ళకి బైబిల్ తెలియదు అని చెప్పేసి రంజిత్ తోఫిర్ అంటాడు. అంతెందుకే కల్వర్ సత్తిగాడికి ఏమీ తెలియదు అని చెప్పేసి ఇంకొక కబోదిగాడు అంటాడు. ఆడికి బైబిల్లో ఆకు అదే ఫ్లవర్ తెలియదు అని చెప్పేసి ఇంకోటి ఎవడా అంటాడు. సో ఎంతమందికి బైబిల్ తెలీదు, బొచ్చు తెలీదు అనుకునే వాళ్ళకి లలిత్ కుమార్కి బైబిల్ తెలియదు అంటాం పెద్ద మ్యాటరా? చాలా చిన్న స్టేట్మెంట్ రవీంద్ర. నీ దగ్గర నుంచి అంటే మీ క్రైస్తవుల దగ్గర నుంచి ఎంతకంటే గొప్పగా ఎక్స్పెక్ట్ చేస్తామా? అయినా ఇప్పుడు లలిత్ కుమార్కి బొచ్చు బైబిల్ తెలియకపోతే కూడా నష్టం ఏంటి? నష్టం ఏంటి అంటున్నా. నేనేమన్నా కూర్చుని వీధి సువార్తలు చేయాలా, లేకపోతే సువార్త స్వస్థత కుడికలు పెట్టాలా, లేకపోతే టచ్ అని చెప్పేసి ఏమన్నా వ్యాపారాలు తెరవాలా? సరే, నాకు బైబిల్ తెలియకే ప్రశ్నించాను అనుకో కాసేపు, మరి నా ప్రశ్నకి సమాధానం చెప్పి నాకు బైబిల్ అర్థమయ్యేలాగా చేయాలి కదా. నువ్వు 2 పార్టుల్లో కూడా నేను అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పావా? ఇది ఇవాళ ఎస్టాబ్లిష్ చేస్తా. సో చూద్దాం. ఒకటి బైబిల్ చదివి నేర్చుకో, లేకపోతే నాలాంటి సేవకుల్ని థియాలజియన్స్ని అడిగి బైబిల్ పైన ఒక గ్రిప్ తెచ్చుకుని అప్పుడు వీడియోస్ చేయడం ప్రారంభించు. అంతేగాని నోటికి ఏదొస్తే అది మాట్లాడుతూ నీ ఇష్టానుసారంగా నువ్వు వీడియో చేస్తే నీది నీకు తిరిగి ఇచ్చేస్తాం. ఈరోజు లలిత్ కుమార్కి టన్నుల్లో తిరిగి ఇచ్చేద్దాం. ఈరోజు మన రోస్టింగ్ ఎవరు అని అంటే కనుక హిందూ జనశక్తి లలిత్ కుమార్. రోస్టింగా? సరే చేయి చూద్దాం. కొద్ది కాలం నుండి వీరందరూ కూడా సాయిబాబా మీద పడేడుస్తూ ఉన్నారు. బైబిల్ని వీరు పట్టించుకోవట్లేదులే అని చెప్పి మేము కూడా వీరిని పట్టించుకోకుండా పక్కన పెడితే వెరీ రీసెంట్గా లలిత్ కుమార్ ఒక వీడియో రిలీజ్ చేశాడు. దానికి అతడు ఇచ్చిన టైటిల్ నిత్య స్వర్గము నిత్య నరకము అంతా అబద్ధము బైబిల్ గుట్టు అనేటువంటి టైటిల్ పెట్టి అతని ఇష్టానుసారంగా అవగాహన లేనటువంటి మాటలు అతడు మాట్లాడాడు. అయితే ఈరోజు ఆ వీడియోకి ఒక క్లారిటీ ఇస్తూ మనము కూడా సనాతన గ్రంథాల యొక్క గుట్టు రట్టును చేద్దాం, లలిత్ కుమార్ని రోస్టింగ్ చేద్దాం. సరే, ఇప్పుడు నేను అవగాహన లేకుండా మాట్లాడాను అన్నావు, మరి నాకు సమాధానం ఇస్తే సరిపోయేదానికి సమాధానాలు చెప్పకుండా మనం కూడా సనాతన గ్రంథాల యొక్క అంటున్నాం. సనాతన గ్రంథాల టాపిక్ ఎందుకు తేవలసి వచ్చింది? ఎందుకంటే నువ్వు నేను అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పలేవు కాబట్టి సనాతన గ్రంథాలని కూడా వక్రీకరిద్దాం అనుకుంటున్నావు. సరే, మరి నాకు బైబిల్ మీద అవగాహన లేదు అన్నావు. ఇప్పుడు 66 పుస్తకాల బైబిల్, అందులో దీనిలో ఒక 39, దానిలో ఒక 27 పుస్తకాలు. అందులో పాత నిబంధనలో 929 అధ్యాయాలు, కొత్త నిబంధనలో 260 అధ్యాయాలు, మొత్తం కలిపి 1189 అధ్యాయాలు. మళ్ళీ పాత నిబంధనలో 23,145 వచనాలు, కొత్త నిబంధనలో 7,957 వచనాలు, మొత్తం కలిపి 31,102 వచనాలు. ఇదంతా కలిపి కూర్చుని చదవటానికి ఎంత టైం పట్టిద్దో తెలుసా? వారం పట్టింది. దాన్ని పాయింట్ టు పాయింట్ విశ్లేషించుకుంటూ చదువుకుంటూ వెళితే ఈ 1020 పేజీల బైబిల్ పూర్తి చేయడానికి ఎన్నాళ్ళు పట్టిద్దో తెలుసా? 1 నెల, లేదు 2 నెలలు, లేదు 6 నెలలు వేసుకో, లేదు సంవత్సరం వేసుకో. నేను సుమారు 10 సంవత్సరాలు క్రైస్తవ్యంలో ఉన్నా. బయటకు వచ్చిన తర్వాత 10 సంవత్సరాల నుంచి అదే క్రైస్తవ్యం పైన పోరాటం చేస్తూ ఉన్నా. అంటే బైబిల్ ఆ మాత్రం చదవకుండానే ఉంటాను అనుకున్నావా? నువ్వు అనుకునే లెవెల్లో బైబిల్ని అర్థం చేసుకోలేకుండానే ఉంటాను అనుకున్నావా? సరే, ఇప్పుడు నువ్వు సనాతన గ్రంథాల గురించి మాట్లాడతాను అన్నావు. సనాతన గ్రంథాల యొక్క విస్తృతి ఏంటో తెలుసా? సుమారు 20,500 మంత్రాలతో కలిపిన చతుర్వేదాలు.
అలాగే 108 ఉపనిషత్తులు, 18 పురాణాలు, అందులో 4 లక్షల పైచిలకు శ్లోకాలు. ఇవి కాకుండా 1,00,000 శ్లోకాలతోటి మహాభారతము, 24,000 శ్లోకాలతోటి రామాయణం, 555 బ్రహ్మసూత్రాలు. ఇవి కాకుండా అనేక నీతి సూత్రాలు, ధర్మశాస్త్రాలు ఎన్నో ఉన్నాయి. ఇవి కాకుండా శిష్టాచార మార్గంలో వచ్చిన సుభాషితాలు కావచ్చు, అనేక శతకాలు కావచ్చు. ఇవన్నీ కూడా సనాతన ధర్మానికి ప్రమాణమే. మరలా వీటన్నిటిని విశ్లేషిస్తూ రాసిన భాష్యాలు. ఇన్ని మార్గాలు ఉన్నాయి, ఇంత విస్తృతి ఉంది, ఇంత వైవిధ్యం ఉంది సనాతన ధర్మం. మరి దీని గురించి నీకున్న అవగాహన ఏమిటి? నువ్వు పూర్తిగా దేన్ని చదివావు? వేదమా, ఉపనిషత్త, పురాణాల, ఇతిహాసాల, ధర్మశాస్త్రాల, నీతి సూత్రాల, బ్రహ్మసూత్రాల? ఏం చదివావు నువ్వు చెప్పు. హిందూ గ్రంథాల గురించి తాడు బొంగరం తెలియనోడివి, కొనేదో మొనేదో తెలియనోడివి నువ్వు నా బైబిల్ పరిజ్ఞానానికి సర్టిఫికెట్లు ఇస్తున్నావు. మీరు అలాగే ఉండాలా? అందుకు కాబట్టే మిమ్మల్ని గొర్రెలు అనగలుగుతున్నాం. మీరు ఇలా గొర్రెల్లాగే ఉండండి. సో ఇప్పుడు నన్ను రోస్ట్ చేస్తా అన్నాడు, తొందరగా చెయ్యి అంకుల్. ఆది కాండములో చెప్పబడినటువంటి వాక్యము ప్రకటన గ్రంథం వరకు కూడా అదే మాట, అదే స్వచ్ఛమైన వాక్యము తప్ప కల్పిత కథలు ఏవి కూడా ఉండవు. కారణము బైబిల్ని సనాతన గ్రంథాలు లాంటి కల్పిత కథలు కాదు. ఒకవేళ మీ 18 పురాణాలు మనం చూసినట్లయితే 18 పురాణాల్లో ఒక స్టోరీ ఒక చోట రాయబడితే మరొక చోట ఆ స్టోరీ మరొకలాగా రాయబడుతుంది. చూసారా, మనం అడిగిన ప్రశ్నకు కాకుండా ఎటెటో తిరుగుతున్నాడు. కారణం ఏంటంటే అడిగిన ప్రశ్నకు సమాధానం లేదు కాబట్టి. సో ఇక్కడ అడిగిన దానికి కూడా మనం చెప్దాం. బైబిల్ పురాణాల్లాగా కల్పితం కాదు అని చెప్పేసి అంటున్నాడు. కారణం ఏంటంటే పురాణాల్లో ఒక చోట ఉన్న స్టోరీ మరో చోట మరోలా ఉంది అని చెప్తున్నాడు. కాబట్టి ఏం తప్పులేదు. ఎందుకంటే 6,000 సంవత్సరాల సృష్టి క్రమాన్ని దాటి బయటకు రాలేకపోతున్న వీళ్ళకి యుగాలు, మహాయుగాలు, చతుర్యుగాలు, మన్వంతరాలు, కల్పాలు ఇవన్నీ తెలిసే అవకాశమే లేదు. కానీ నేను చెప్తా విను, సింప్లిఫైడ్ వేలో. దీన్ని తర్వాత డీటెయిల్డ్గా విశ్లేషించుకోవచ్చు. మా పురాణాలు అన్నీ కూడా ఒకే కల్పంలో ఒకే కాలంలో జరిగినవి కాదు. ఇది రవీంద్ర కోసం చెప్తున్నది కాదు, మన వాళ్ళ కోసం చెప్తుంది. కాబట్టి కల్పాంతరాలను బట్టి దృష్టిలో పెట్టుకుని ఒక్కొక్క కల్పంలో ఒక్కొక్కలాగా ఈ స్టోరీలు కనిపిస్తాయి. అండ్ అన్నిటికంటే కీలకమైన విషయం ఏంటంటే గతంలో ఎన్నోసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. సనాతన ధర్మానికి ప్రామాణిక గ్రంథాలు వేదాలు మాత్రమే. ఆ వేదాలు అర్థం చేసుకోలేని వాళ్ళకి వేదాంతం రూపంలో ఉపనిషత్తు వచ్చింది. దాన్ని కూడా అర్థం చేసుకోవటం కష్టం అనుకునే వాళ్ళకి కథల రూపంలో, పురాణాల రూపంలో ఈ చతుర్విధ పురుషార్థాలని సాధించుకోవటం ఎలా అనేది అందచేశారు. ఇదే విషయాన్ని మహాభారతంలో వ్యాసుల వారు స్వయంగా చెప్పారు. ఇతిహాస పురాణాభ్యాం వేదం సముపబ్రహ్మయేత్ బిభేత్యల్పశ్రుతాద్వేద మామయం ప్రహరిష్యతి అని చెప్పారు. అలా కథల రూపంలో కూడా చెప్తే అర్థం చేసుకోలేని పామర జనం ఎవరైతే ఉంటారో వాళ్ళకి ప్రత్యక్షంగా తాను నడిచి చూపించి ధర్మం అంటే ఏమిటి, అధర్మం అంటే ఏమిటి అర్థమయ్యేలాగా చేయటం కోసం ఇతిహాసాల రూపంలో భగవంతుడు నేరుగా అవతారాన్ని తీసుకుని భూమి మీదకు వచ్చి ఆచరించి చూయించాడు. కాబట్టి ఇవేవి అర్థం చేసుకునే సీను ఈ గొర్రె మెదళ్ళకి ఉండదు. ఇక బైబుల్ నిజము అనే పాపం ఒక దాన్ని ఏమంటారు, గుడ్డి నమ్మకంలో బతుకుతున్న రవీంద్రను క్వశ్చన్ అడుగుతున్నా. బైబుల్ నిజము అని చెప్పటానికి ఏవైనా చారిత్రక ఆధారాలు ఉన్నాయా అంటే యేసుక్రీస్తు యొక్క పుట్టుక కానీ, యేసుక్రీస్తు యొక్క చావుకి సంబంధించినవి కానీ ఏవైనా చరిత్ర ఆధారాలు ఉన్నాయా? అట్లాంటిది ఏదన్నా ఉంటే చెప్పు, అప్పుడు మాట్లాడేసుకుందాం. ఓకేనా? ఇక రచించుటకు గల కారణం ఏంటో నేను చెప్పనా. అసలు వేదవ్యాసుడు అనే క్యారెక్టరే ఈ భూమి మీద లేదు. వేదవ్యాసుడు అనే అతను పుట్టనే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది వేదవ్యాసుడు కాదు, వేదవ్యాసుడు. ఓకే, ఫస్ట్ పదం పలకటం నేర్చుకో, ఎందుకంటే అది పేరు వేదవ్యాసుడు. అతడి కథలు రాయలేదు. ఎక్కడెక్కడో కనిపించినటువంటి ఆ యొక్క గ్రంథాలన్నీ కూడా తీసుకుని వచ్చి 18 పురాణాలుగా జతపరిచారు తప్ప వేదవ్యాసుడు అనే క్యారెక్టర్ లేదు. వ్యాసుడు అనగా ఇట్ ఈస్ ఎ టైటిల్, అది ఒక శీర్షిక. రెవరెండ్ ఎలాగొక టైటిలో, పాస్టర్ ఎలాగొక టైటిలో, డాక్టర్, ఇంజనీర్ ఇవన్నీ కూడా ఎలా ఒక టైటిలో, అదే రీతిగా వ్యాసుడు అనేది కూడా ఒక టైటిల్. వ్యాసుడు అనగా కంపైలర్, గ్రంథాలని సంకలనము చేయవాడు. గ్రంథాలు ఎక్కడెక్కడో దొరికితే వాటన్నిటిని కూడా సంకలనం చేసి 18 పురాణాలుగా మీకు అందిస్తే అవే నిజము అనుకుంటున్నారు తప్ప ఇంకా అదే భ్రమలో బ్రతుకుతున్నారు తప్ప వాస్తవానికి నిజమైన గ్రంథము పరిశుద్ధ బైబిల్ గ్రంథం అని ఇంకా నీలాంటి వారు తెలుసుకోలేకపోతా ఉన్నారు. సరే తెలుసుకుంటాలే కానీ మెల్లగా ఇప్పుడు నువ్వు అన్న మాటలు 2-3 విశ్లేషించుకుందాం. రవీంద్ర, వ్యాసుడు అంటే ఒక టైటిల్ అంటున్నావు. టైటిల్ కాదు, ఒక పొజిషన్. ప్రతి యుగానికి ఒక్కో వ్యాసుడు ఉంటాడు. ఈ 18 పురాణాలని రచించింది, అలాగే వేదాలని విభజన చేసింది, బ్రహ్మసూత్ర రచన చేసింది వ్యాసుడే. కానీ ఆ వ్యాసుడి యొక్క అసలు పేరు
కృష్ణద్వైపాయనుడు. ఆ కృష్ణద్వైపాయనుడికి ఈ అధికారం ఇవ్వబడింది కాబట్టి, ఈ జ్ఞానం ఇవ్వబడింది కాబట్టి ఆయన్ని వ్యాసుడు అంటున్నాం. అందుకే మేము వ్యాసుడి పుట్టినరోజుని కృష్ణద్వైపాయన పుట్టినరోజు అని జరుపుకోం, కృష్ణద్వైపాయన పూర్ణిమ అని జరుపుకోం, వ్యాస పూర్ణిమ అని జరుపుకుంటాం. కారణం ఏంటంటే మేము ఆ పేరుకి కాదు, ఆ వ్యక్తికి కాదు, ఆ పొజిషన్కి ఇచ్చే వాల్యూ. అందుకే ఈ రోజుకి కూడా మా సనాతన ధర్మంలో ఏదైనా కార్యక్రమాలు జరిగితే వేదికని వ్యాసపీఠము అని పిలుస్తాం తప్ప కృష్ణద్వైపాయన పీఠము అని పిలవం. అలాగే భవిష్యత్ వ్యాసుడు కాబోయేది ఎవరో తెలుసా? మహాభారతంలో చెప్పబడ్డ అశ్వత్థామ. సో భవిష్యత్తులో వ్యాసుడు ఎవరవుతారు అనేది కూడా ముందే నిర్ణయించబడింది. దీన్ని నువ్వు కొత్తగా పిక్ అట్లగట్టి చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి వ్యాసుడు రాసిన దాన్ని కల్పితము అని అంటున్నావు చూసావా? బతుకులు తగలయ్యా, మీరు అందుకే అట్ట మతం మారిపోయారయ్యా. వ్యాసుడు కల్పితము కాదు, వ్యాసుడు అబద్ధాలు చెప్పలేదు. వ్యాసుడు ప్రపంచానికి ఒక సందేశాన్ని ఇస్తున్నాడు. కావాలంటే వ్యాసుడు చేసినంత దమ్ముగా ఛాలెంజ్ నీ ప్రపంచంలో ఎవడైనా రచయిత చేశాడేమో చూడు. ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ భరతర్షభ యది హస్తి తదన్యత్ర ఎన్నే హస్తి నతత్వచిత్. ఇంత దమ్ముగా, ఇంత ధైర్యంగా, ఇంత దర్జాగా తన రాతల్లో రాసిన మగోడు ఎవడన్నా ఉంటే ప్రపంచ సాహిత్యంలో ఎక్కడైనా చూపించు, ఇంక్లూడింగ్ నీ నల్లొట్ల పుస్తకం నుంచి అయినా సరే. ఇంతకీ దీని అర్థం ఏంటో చెప్పకుండా ఛాలెంజ్ కొట్టాను కదా. ధర్మము, అర్థము, కామము, మోక్షము, ఈ నాలుగిట్ల గురించి ఏదైతే చెప్పామో దీనిలో ఉన్నదే లోకంలో అంతటా ఉన్నది, ఇందులో లేనిది లోకంలో ఎక్కడా లేదు అని వ్యాసుడు ఛాలెంజ్ చేశాడు. అది వ్యాసుడి గొప్పతనం. అలాంటి వ్యాసుడు రాసిన దాన్ని పట్టుకుని నువ్వు కల్పితం అంటున్నావు. మరి ఒక్క వ్యాసుడు రాసిన దాంతో పోటీ పడలేక, ఇందాక చెప్పాను కదా, 31,102 వచనాల పుస్తకాన్ని రాయటానికి 40 మంది గ్లాసుడుగాళ్ళు, దోసుడుగాళ్ళు ఎట్ట వచ్చారా? ఎందుకు వచ్చారు? ఈ రోజుకి కూడా హిందువులంతా చాలా గర్వంగా చెప్పుకుంటాం వ్యాసోచ్చిష్టం జగత్ సర్వం అని చెప్పేసి. అంటే మనం మాట్లాడుకునే ప్రతి మాట వ్యాసుడు ఆల్రెడీ చెప్పి విడిచిపెట్టేసిన మాటలే. అది మహాభారతం గొప్పతనం, అది వ్యాసుడి గొప్పతనం. అలాంటి వ్యాసుడిని ఆక్షేపించడానికి కొత్తగా ఈ టింగురాంగడ బయలుదేరాడు. మరి సిగ్గుండాలే, కొంచెమైనా సిగ్గుండాలి. పైగా నీ నల్లట్ల పుస్తకం అంటే ఏదో పెద్ద చరిత్ర పుస్తకంలా చెప్తున్నాడు. నాకు అర్థం కాదు. లింగు అంటూ 66 పుస్తకాలు రాయడానికి 40 మందికి ఎందుకు పట్టింది టైము? ఎందుకు 40 మంది రాయాల్సి వచ్చింది? పోనీ ఆ 40 మంది రాసింది మనం కొత్త రాశారా? పాత నిబంధనలు చూసుకుంటే కొన్ని అధ్యాయాలు కాపీ పేస్ట్, రాసిందే రాసుకుంటూ వస్తాడు. అంతెందుకు, మీరు సువార్తలో కొత్త నిబంధనలు రాసుకుంటారుగా. ఉన్న 27 పుస్తకాల్లో ఆ 4 సువార్తలు ఏం చెప్పాయా? నలుగురు ఒకటే రొట్ట. యేసు పుట్టాడు, యేసు పెరిగాడు, యేసు పొయ్యాడు, యేసు లేచాడు, యేసు వస్తాడు. మళ్ళీ కొత్తగా ఏమన్నా ఉందా? నువ్వు వ్యాసుడిని ఆక్షేపిస్తున్నావు. మనం ఏం చేస్తాం చెప్పు? కలియుగ ప్రభావమే ఇది రవీంద్ర. అందుకే మత్తయి సువార్త 24వ అధ్యాయం 35వ వచనంలో రాయబడి ఉంది కదా, భూమి ఆకాశము గతించిపోవును కానీ నా మాటలు ఏమాత్రము కూడా గతించిపోవని దేవుని వాక్యం సెలవిస్తోంది. నీ సనాతన గ్రంథాలు ఒక చోట ఉన్న స్టోరీ మరొక చోట ఉండదు, కానీ బైబిల్లో ఏదైతే రాయబడిందో అవన్నీ కూడా చివరి వరకు కూడా ఒకదానికి ఒకటే సరిపోల్చగలిగిన మాటలు ఏవైనా ఉంటే అది దేవుని వాక్యం మాత్రమే. ఎంతకంటే బూతు, ఎంతకంటే కామెడీ ఇంకేమన్నా ఉంటుందా రవీంద్ర? ఇప్పుడు నీ దేవుడు, ఇప్పుడు కాలాన్ని బట్టి బుద్ధులు మార్చుకునేవాడు మీ దేవుడు కదా, మేం కాదు కదా. ఇప్పుడు యెహోవా యేసు ఒక్కడే నువ్వు అంటావు, త్రిత్వాన్ని నమ్మేవాడు కాబట్టి. సపోజ్ యెహోవా ఒకప్పుడు ఎవడు కనపడతాడు తలకాయలు కూరగాయలు తరిగినట్టు తరిగేశాడు కదా. కొత్త నిబంధనకు వచ్చేపాటికి ఇది కృపాకాలము, ఇది క్షమాపణకు సంబంధించింది, అందరి పట్ల క్షమాగుణం కలిగి ఉండాలి అని చెప్పేసి ఎందుకు మార్చేశాడు మాట? అంటే సంపి యెహోవాకి అలసట వచ్చిందా, విసుగొచ్చిందా? నీ దేవుడు బుద్ధే కాలానికి ఒకలాగా మారిపోతా ఉంది. నువ్వు పురాణ కథల గురించి లేకపోతే ధర్మ గ్రంథాల్లో చెప్పిన విషయాల గురించి వక్రీకరిస్తా ఉన్నావు. సర్లే, ఇవన్నీ నీతో ఎప్పుడోకప్పుడు ఏదైనా చర్చ జరిగితే అప్పుడు కూర్చోబెట్టి మాట్లాడదాం, లెక్కలన్నీ తగ్గొట్టేద్దాం. లేకపోతే ఈ మధ్యలో ఎవడో ఆటల్లో అట్టిపుండగడు పాస్టర్ గడు కూడా ఎవడో ఉంటాడు కదా, ఆడు దూరతాడు, దూరి అన్న నేనైతే పొడిచేసేవాడిని అన్న అని వస్తాడు. అప్పుడు మాట్లాడుకుందాం. ఎందుకంటే నువ్వు అసలు విషయం చెప్పకుండా టైం బొక్కబెట్టి దాటేస్తున్నావు. ఇంకా ఫస్ట్ పార్ట్లో 4 నిమిషం కూడా పూర్తోలా. లలిత్ కుమార్, నువ్వు మత్తయి సువార్త 25వ అధ్యాయము 41, 46 వచనాలు చదవవా? 41వ వచనంలో సాతాన్ని అతని దూతలని ఉద్దేశించి ప్రభువైన యేసుక్రీస్తు అంటాడు కదా, మీరందరూ కూడా నిత్య నరకాగ్నిలోనికి పోవుడి అని అంటాడు. ఆ తర్వాత 46వ వచనంలో అంటాడు కదా, మీరు నిత్య శిక్షకును నీతిమంతులు నిత్య జీవమునకు పోవుడి. ఎటర్నల్ పనిష్మెంట్ అండ్ ఎటర్నల్ లైఫ్. ఎటర్నల్ అంటే ఏంటో తెలుసా? నువ్వు ఎప్పుడు చెప్తా ఉంటావే సనాతనం అంటావే, ఆ సనాతనాన్నే
ఎటర్నల్ అని పిలుస్తారు. అంటే నిత్యము ఉండేది. నిత్యము అంటే దానికి అంతము లేనేలేదు గనక పరలోకము నరకము అనేవి అవి నిత్యము ఉండేవే తప్ప నువ్వు అనుకున్నట్లుగా అవి సడన్ గా మాయమైపోయేవి కాదు. ప్రకటన గ్రంథము 20:10 అపవాది అతని యొక్క అనుచరులు అగ్ని గంధకములో వేయబడుదురు, వారు అక్కడ యుగయుగములు రాత్రింబగళ్ళు బాధించబడుదురు. ఇట్ ఈస్ అన్ ఇన్ఫైనైట్ సఫరింగ్. సారీ, నువ్వు ఉప్మా స్కూల్ కనుక నీకు ఇన్ఫైనైట్ అంటే ఏంటో తెలియదు కదా, అది అనంతమైన బాధగా అక్కడ వర్ణించబడతా ఉంది. అనంతం అంటే దానికి ఇక మీదట ఎండింగ్ అనేది లేనే లేదు. సరే, నాది ఉప్మా స్కూల్ పులిహోర స్కూల్ పక్కన పెడితే ఇప్పుడు పాయింట్కి వచ్చాం. ఈ పాయింట్ నుంచి కూడా వీడు అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. తిరుగుతూ మధ్యలో ఏమంటాడంటే అప్సరసుల దగ్గరికి కూడా వెళ్తాడు. కర్మ ఏంటంటే వీడికి అప్సరసులు అనే కాన్సెప్ట్ తెలియదు, అసలు అప్సరస అనే పదానికి అర్థం కూడా తెలియదు. నేను సింపుల్గా చెప్తున్నాను. ఆ అంటే నీరు, సరస అంటే ఉద్భవించిన వారు, నీటి నుంచి ఉద్భవించినవి అని చెప్తారు. అందుకే అప్సరసలు ఎక్కడ పుట్టారు అంటే సాగర మదనం సమయంలో సముద్రం నుండి పుట్టారు. దీన్ని పురాణాల కాలం నాటికి వచ్చేపాటికి వారికి ఓ రూపాన్ని ఇచ్చారు. వారి ద్వారా ఏవో ప్రయోజనాలు అంటే కొంతమందికి పరీక్షలు పెట్టడం కావచ్చు, ఇలాంటివి జరిపినట్టుగా రాశారు. కానీ వాస్తవానికి ఋగ్వేదము యజుర్వేదంలో చూసుకున్నట్లయితే అప్సరసలు అంటే ఎవరు అంటే మేఘాలలో నివసించేవారు. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే వారు సముద్రం నుంచి పుట్టినవారు అన్నాం కదా. మేఘాలు ఎలా ఏర్పడతాయి? నీటి నుంచే ఏర్పడతాయి. ఆ నీటి నుంచి ఏర్పడిన మేఘాలు ఎవరైతే ఉన్నారో వాటిల్ని అప్సరసలు అంటారు. అంటే భౌతికంగా అర్థం చేసుకోవాలి అంటే వాళ్ళకి యజమాని ఎవరు అంటే ఇంద్రుడు. ఇంద్ర అనే శబ్దానికి అర్థము, ఇంద్ర పదవికి అర్థం ఏమిటంటే ఇంద్రుడు మేఘాలకి అధిపతి. సో ఇంకా కూడా నేను అప్సరసలు అంటే అందగత్తెలుగానే చూస్తాను, అప్సరసలు అంటే జనక పాయల బాజీ అన్నట్టే ఫీల్ అవుతాను అంటే ఈ రవీంద్రనాథ్ తెలివిని ఎవ్వడూ బాగు చేయలేడు. కాబట్టి ఆ టాపిక్ని నేను స్కిప్ చేస్తున్నాను. సమాధానం చెప్పలేక కాదు, ఇక్కడ సమాధానం చెప్పుకుంటూ వెళ్తే అది శాంతాడంత అవుతుంది. కాబట్టి కావాలంటే అప్సరసలు అనే కాన్సెప్ట్ మీదే నేను డెడికేటెడ్గా ఒక ఫుల్ వీడియో చేస్తాను. సో ఇక్కడ పరలోకం గురించి మాట్లాడుతూ మా అత్తయ్య సువార్త, అదే మీ అత్తయ్య సువార్తలోనే ఏదో చెప్తున్నాడు. ఏమని? యేసుక్రీస్తు వాళ్ళని నిత్య అగ్నిలోకి నిత్య గంధకంలోకి నడిపించేశాడు, వాళ్ళు అక్కడ శాశ్వతంగా ఉండిపోతారు అని చెప్పేసి. అసలు నా క్వశ్చనే అదిరా బాబు. నేను అడిగింది ఏంటి? బైబిల్ ప్రకారము మీరు నిత్య నరకము నిత్య స్వర్గము అని చెప్తారు కదా. మరి పరలోకంలో ఉండే దేవదూతలైన లూసిఫర్ కావచ్చు, లూసిఫర్ గణాలు కావచ్చు, వాళ్ళందరికీ కూడా ఎందుకు ఈ దిక్కుమాల ఆలోచన వచ్చింది? క్వశ్చన్ మళ్ళీ నీకు అర్థం కాలేదు కాబట్టి సూటిగా మళ్ళీ అడుగుతున్నా. వీళ్ళందరికీ కూడా ఎందుకు అటువంటి దౌర్భాగ్యపు ఆలోచన వచ్చింది? ఏంటి? దేవుడితో సమానం అనిపించుకోవాలని, దేవుడికి మించిపోవాలని ఎందుకు అనిపించింది? వీడు పార్ట్ 2లో చెప్పాడు దాని గురించి. ఏమని? ఇగో వాళ్ళెవ్వరికి కూడా పాపం చేయలేదు, వాళ్ళంతా పవిత్రులు కాదు, అక్కడ దేవుడు పాపం చేయలేదు అని. దేవుడు పాపం చేశాడని నా వీడియోలో నేను అన్నట్టు ఒక్కచోట చూపించు. నేను అడిగింది చాలా క్లియర్గా ఉంది. ఇప్పుడు పరలోకం అంటే అక్కడ కేవలం పవిత్రత తప్ప ఏమీ ఉండదు అనుకుంటే అలాంటి వాళ్ళ మనసుల్లోకి దేవుడి కంటే నేను గొప్పోడిని అనే ఆధిపత్య ధోరణి ఎందుకు వచ్చింది? ఒకవేళ వచ్చిందే చూడు, అదంతా తప్పుడు కారణమా? ఒకవేళ తప్పుడు కారణమే అనుకుంటే మరి దేవదూతలనే పరలోకం నుంచి గెంటేశాడు కదా మేడబట్టుకుని మీ దేవుడు. మరి సామాన్య మానవులమైన మాలాంటి వాళ్ళ ఆత్మలకి ఏదన్నా చిన్న ఆలోచన అక్కడ తప్పుగా వస్తే మమ్మల్ని కూడా గెంటేస్తాడు కదా. మరి గెంటేస్తాడు అనుకున్నప్పుడు అది శాశ్వతం అవ్వదు కదా, నిత్య స్వర్గం అవ్వదు కదా. ఇది నా ప్రశ్న. దానికి మాత్రం సమాధానం చెప్పకుండా తొట్టు ఒప్పుకుంటూ దేశం అంతా తిరిగి వచ్చాడు, సమాధానం మాత్రం చెప్పాల. ఇంకో మాట, అసలు అది పరలోకం అయితే అక్కడ అంతా పరిశుద్ధుడి యొక్క భగవంతుడి యొక్క ఆలోచనలు మాత్రమే ఉంటాయి అనుకుంటే చెడు ఆలోచనే రాకుండా నా మనసుల్లోకి చూడాల్సిన బాధ్యత ఎవరిది? అక్కడ ఎవరైతే భగవంతుడిగా చలామణి అవుతున్నాడో వాడిది. మరి అలాంటి చోట కూడా మనసులోకి చెడు ఆలోచన వచ్చేలాగా చేసి మెడబట్టుకుని భూమి మీద గింటేస్తున్నప్పుడు ఇప్పుడు నరకంలో ఉండేవాడు ఉంటాడు. నరకంలో ఉండేవాడికి నరకానికి వెళ్ళిన తర్వాత మంచి ఆలోచన రావచ్చు కదా. మరి మంచి ఆలోచన వచ్చి ఓహో పలానా ఓడే దేవుడు అన్నమాట అని తెలుసుకున్నప్పుడు ఆ మంచి ఆలోచన వచ్చిన వాడి దగ్గరికి ఈ చెడు ఆలోచనలతోటి ఎవడైతే నరకంలో పడ్డాడో వాడిని కూడా తీసుకెళ్ళాలిగా. ఇప్పుడు మంచి వాళ్ళు ఉండే లోకంలో ఉండేవాడికి చెడు ఆలోచన వస్తే వాడిని పాతాళంలోకి తొక్కేశాడు మీ దేవుడు. మరి చెడు తలంపులతోటి చెడు క్రియలతోటి నరకంలోకి వెళ్ళిన వాడికి అక్కడికి వెళ్ళిన తర్వాత మంచి ఆలోచన వస్తే ఆయన మాత్రం మరి పరలోకానికి తెచ్చుకోడా? ఇది ఎక్కడ పక్షపాతం? అదే పక్షపాతం. సో నాకు క్వశ్చన్ క్లియర్గా ఉంది కదా రవీంద్ర. మరి క్లియర్గా ఉన్నదానికి దానికి ఆన్సర్ చెప్పకుండా ఇది ముక్కు చెప్పొచ్చు. ఎలా కాకుండా దేశమంతా తిప్పి ఇది ముక్కు అని చెప్పాలా? పోనీ దేశం అంతా తిప్పావే అనుకుందాం, ఇలా 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 గిరా గిరా రింగ్ రోడ్ కాదు కదా, స్ప్రింగ్ రోడ్ వేసినట్టు గిరా గిరా తిరిగావు, చివరాఖరి కన్నా ఇది ముక్కు అని చెప్పావా? చెప్పలా.
2 పార్ట్లు కౌంటర్ చేసావు కదా, 2 పార్టుల్లో చివరికైనా సరే ఈ కారణంగా స్వర్గము నిత్యమే, ఈ కారణంగా నరకము నిత్యమే అని ఎక్కడైనా కన్క్లూజన్ ఇస్తావేమో అని చూసా. ఏమీ ఇవ్వలేదే. ఈతను ఒక్కడే అనుకుంటున్నారేమో, ఆ మరుగుదొడ్డిగాడు అంతే, ఆ జాన్ పాలు అంతే. ఎవ్వరూ కన్క్లూజన్స్ ఇవ్వాల, ఎవ్వరూ క్లారిటీ ఇవ్వాల. పైగా నాకు బైబుల్ తెలియదంట. నాకు తెలియకపోతే నీ కూడింది ఏంటి? ఇప్పుడు తెలియదు అనుకునే సమాధానం చెప్పు. తెలియనోడికి చెప్పినట్టే చెప్పు. ఇప్పుడు నీకు హిందూ గ్రంథాల గురించి తెలీదు, తెలియనోడికి చెప్పినట్టే నేను కొంత చెప్పాను కదా ఇంట్రడక్షన్. అసలు టాపిక్ వదిలేసి కొసర టాపిక్లు అన్నీ పట్టుకుని దాని మీద అరగంట వీడియో చేశాడు. నేను మళ్ళీ ఛాలెంజ్ చేస్తున్నా ఎవరికైనా సరే, బైబుల్ ప్రకారము పరలోకం శాశ్వతమైతే గనక లూసిఫర్ స్థానము, లూసిఫర్ యొక్క గణాల యొక్క స్థానము ఎందుకు అశాశ్వతమైంది? ఎందుకు వాళ్ళని పాతాళానికి తొక్కేశారు? అలాగే బైబుల్ కల్పితం కాదు, బైబుల్లో దేవుడు శాశ్వతము, సనాతనము, తోటకూర అన్నాడు కదా. అలా అనుకుంటే పాత నిబంధన కాలంలో మనిషి చనిపోయిన వెంటనే పరలోక రాజ్యము చేరే ముందు షియోల్లో పెట్టేసిన దేవుడు కొత్త నిబంధనకు వచ్చేపాటికి షియోల్ కాదు, నీతిమంతులందరూ కూడా పరదేశకు వస్తారు అని ఎందుకు చెప్పాడు? ఎందుకు వాళ్ళ యొక్క నివాస స్థానం మారింది? సో క్వశ్చన్ సూటిగా ఉన్నప్పుడు ఆన్సర్ సూటిగా ఉండాలిగా. ఆన్సర్కి మాత్రం ఇంత సుత్తి ఎందుకు చెప్పారు? అలాగే ఎప్పటి నుంచో నేను క్వశ్చన్స్ అడుగుతా ఉన్నా, దాదాపు 10 ఏళ్ల నుంచి ఇదే క్వశ్చన్ అడుగుతా ఉన్నా. సనాతన గ్రంథాల్లో చెప్పిన స్వర్గము నరకము, బైబిల్లో చెప్తున్న పరలోకము నరకం ఏదైతే ఉందో రెండింటిని కంపేర్ చేద్దాము. వాటి వల్ల జీవుడు పొందే లక్ష్యం ఏమిటి? భగవంతుడు ఏం చెప్పాలనుకుంటున్నాడు? ఈ స్వర్గము నరకము యొక్క లక్షణాలు ఏమిటి? వాటి లక్ష్యాలు ఏమిటి? వాటి పరమార్థం ఏమిటి? దీని మీద ఎవరికైనా చర్చించే దమ్ము, చిత్తశుద్ధి, నిజాయితీ ఉందా? ఉంటే ఇలా సొల్లు చెప్పటం కాకుండా స్ట్రైట్ అవే ఆన్సర్ చెప్పే కెపాసిటీ ఉంటే రండి. సో రవీంద్ర, నీ 2 వీడియోలు ఫుల్గా ప్లే చేయలేదని నువ్వు ఫీల్ అవ్వక. కారణం ఏంటంటే ఆ 2 వీడియోలకి కూడా స్టాండర్డ్స్ లేవు. ఎందుకంటే నేను అడిగిన ప్రశ్నకి నువ్వు సమాధానం చెప్పుంటే ఖచ్చితంగా ఆ వీడియోకి తిరిగి పాయింట్ టు పాయింట్ నేను కౌంటర్ చేసేవాడిని. కానీ నువ్వు సొల్లు చెప్పేసి సమాధానాన్ని స్కిప్ చేస్తావు. అందుకని నేను కూడా నేరుగా నువ్వు చెప్పిన దాన్ని వర్బల్గా చెప్పేశాను. నేను చెప్పిన దానిలో ఏదైనా అబద్ధం ఉంది, నువ్వు సమాధానం చెప్పాను అని నువ్వు అనుకుంటే కనుక నువ్వు సమాధానం ఏం చెప్పావో మరొక వీడియో చెయ్యి. నువ్వు అన్నావు కదా, ఇక నుంచి లలిత్ కుమార్ మీద వీడియోలు చేస్తూనే ఉంటాను. ఇంకా చెప్పాలంటే ఇంకోటి ఏదో అసలు పెద్ద పగటికాల ఒకటి అన్నాడు చూడండి. పార్ట్ 2 లలిత్ కుమార్ ని రోస్ట్ చేద్దాం, హిందూ జనశక్తి లేకుండా చేద్దాం, హిందూ జనశక్తి లేకుండా చేద్దాం. ఇదా నీ టార్గెట్? హిందూ జనశక్తిని లేకుండా ఎందుకు చేయాలి? హిందూ జనశక్తిని లేకుండా చేసేంత కెపాసిటీ నీకు లేదు, బట్ నాకుంది. నీ వీడియోలు ఎవడో దాక్కుండా చేశా. నీకు తెలుసా, ఒకప్పుడు నీ వీడియోస్కి వ్యూస్ ఎట్లా ఉండే, ఇప్పుడు నీ వీడియోస్కి వ్యూస్ ఎట్లా ఉన్నాయి చూసుకో. లలిత్ కుమార్ కొడితే అదోలా ఉంటుందని ఆడు ఈడు చెప్పడం తప్ప నాకు కూడా తెలియదు. ఇప్పుడు నీకు తెలిసింది. అందుకే హిందూ జనశక్తిని లేకుండా చేద్దాం అనుకుంటున్నావు. మహామహుల వల్లే కాలేదు. ఈ 10 ఏళ్లలో హిందూ జనశక్తిని లేకుండా చేయాలని ఎంతో మంది ట్రై చేశారు, ఇంకా చేస్తూనే ఉన్నారు. అట్లీస్ట్ నువ్వు సేఫ్గా ఉండాలంటే ఒక సింపుల్ టిప్ ఏంటో తెలుసా? లలిత్ కుమార్ రేడియస్లోకి రాకు. వన్స్ లలిత్ కుమార్ రేడియస్లోకి వచ్చావు అంటే నిన్న ప్రభువు కూడా కాపాడలేడు. ఓకే హిందూ బంధువులారా, సో ఇది సమాధానాలు లేక సత్రకాయ మాటలతోటి 2 పార్టులు వీడియోలు చేసేసాను అనుకుంటున్నాడు తప్ప 2 పార్టుల్లో ఏ ఒక్కదానిలో కూడా విషయం లేదు. సో అందుకే మళ్ళీ వీళ్ళకి ఛాన్స్ ఇస్తూ మళ్ళీ ఒక క్వశ్చన్ వదిలాం. కావాలంటే మన పాత వీడియో చూడని వాళ్ళకి లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాము, ఆ పాత వీడియో కూడా చూడండి ఒకసారి. మన క్వశ్చన్ ఎంత క్లారిటీగా ఉంది, వీళ్ళ ఆన్సర్స్ ఎంత కన్ఫ్యూజింగ్గా ఉన్నాయి అనేది మీకు అర్థమవుతుంది. స్టే ట్యూన్ టు హిందూ జనశక్తి. జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై.